అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని ప్రతి ఏడాది కూడా మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఒక మహా పండుగ. ఇది కేవలం రాజకీయ సభ మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలకు ప్రతీక, పార్టీ కుటుంబ సభ్యులకు ఆత్మీయ సమ్మేళనం. 2026 సంవత్సరం మహానాడు సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా పెనుగొండ శాసనసభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సౌతమ్మ గారు పిలుపు మేరకు ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నంగా, సాంకేతికంగా వినియోగిస్తూ డిజిటల్ హైబ్రిడ్ మహానాడుగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తాజా ఒక గొప్ప విషయము. ఎందుకంటే ఒక టెక్నాలజీని ఉపయోగించి ఒక డిజిటల్ పద్ధతిలో ఒక మహానాడు నిర్వహించడం అనేది ఒక చాలా మంచి పరిణామము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, 100% కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మనము ఈ డిజిటల్ యుగంలో మనము టెక్నాలజీని ఉపయోగించి ఈ మహానాడును నిర్వహించాలనేది చాలా మంచి పరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మా పెనుగొండ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి సౌతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంధన పొదుపు చేయాలని, భవిష్యత్తు తరాల కోసం వనరులను కాపాడాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు స్పందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఇంధనాన్ని ఆదా చేయాలని, అవసరం లేని ఖర్చులను తగ్గించాలని, భవిష్యత్తులో రాష్ట్రానికి ఎలాంటి ఇంధన సంక్షోభం కూడా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పిలుపునివ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో నిర్వహించవలసినటువంటి మహానాడు కార్యక్రమాన్ని మార్పు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ రూపంలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఎంతో దూరదృష్టి కలిగినటువంటి ఆలోచన. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కాలానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. సాంకేతికతను ప్రజల అభివృద్ధికి ఉపయోగించడంలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. అలాగే ఈ నెల 18వ తేదీన పెనుగొండ నియోజకవర్గంలో పరిగి కేంద్రంలో నిర్వహించవలసినటువంటి మినీ మహానాడు సభను కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన పెనుగొండ శాసనసభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారు కూడా వాయిదా వేయడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు, ఇంధన పొదుపు, ప్రజల భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి కార్యకర్త గౌరవించాలని మంత్రి సౌతమ్మ గారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న డిజిటల్ మహానాడు కార్యక్రమంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని మంత్రి సౌతమ్మ గారు కోరారు. ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మన పార్టీ క్రియాశీలక సభ్యుల్లో దాదాపు 100% మందికి కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందువల్ల ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి తెలుగు తమ్ముడు ఈ డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించి విజయవంతం చేయాలని, అదేవిధంగా ప్రతి క్లస్టర్ కేంద్రంలో కూడా ప్రత్యేక డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ
తమ గ్రామాలు, మండలాలు, క్లస్టర్ కేంద్రాల్లో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది మన బాధ్యత మాత్రమే కాదు, ఎన్టీఆర్ గారికి మనం అర్పించే నిజమైన నివాళి. అలాగే భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థ కూడా డిజిటల్ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆన్లైన్ ద్వారా మరింత వేగంగా చేరవేయాలి. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ సాంకేతికను వినియోగించి రాజకీయ అవగాహన పెంపొందించుకోవాలి. ఇక ఎన్నికల వ్యవస్థలో కూడా సాంకేతికను మరింత విస్తృతంగా ఉపయోగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని భావిస్తున్నాము. ఆధార్ లింకేజీ, డిజిటల్ గుర్తింపు వంటి వ్యవస్థలు ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, సులభంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించే అవకాశాలపై కూడా దేశం, రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే మా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నాము. ప్రతి తెలుగు తమ్ముడు కూడా, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా, ప్రతి నాయకుడు 2026 డిజిటల్ మహానాడులో భాగస్వామ్యం కావాలి. మహానాడు పండుగను విజయవంతం చేసి పార్టీ ఐక్యతను, సాంకేతిక సమాప్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని తెలియజేస్తూ ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై ఆంధ్రప్రదేశ్.